भद्रं नो अपि वादयमनः। ॐ शान्तिः शान्तिः शान्तिः। చాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయంలో మనం త్రయోదశ ఖండం చూస్తున్నాం. ఇందులో స్తోభ అక్షరాలు ఏవైతే ఉన్నాయో స్తోభ అక్షరాలు, స్తోభ అంటున్నప్పుడు నిరర్థక అక్షరాలు. ఏ పదాలకైతే పదము అక్షరము, ఏ పదాలకు ఏ అక్షరాలకైతే స్వతంత్రంగా ఏ అర్థము లేదు, అటువంటి అక్షరాలని ఇక్కడ స్తోభాక్షరాలని. ఈ స్తోభాక్షరాలు కూడా సామ అవయవాలు. ఏ విధంగా అయితే ఉద్గీత సామ అవయవమో అదే విధంగా ఈ స్తోభాక్షరాలు కూడా సామ అవయవాలే. రెండు కూడా అవిశేషంగా, అంటే రెండు అవయవాలు అవ్వడంలో ఎటువంటి విశేషం భేదం లేదు. కాబట్టి ఏ విధంగా అయితే సామ అవయవమైన ఉద్గీతను, సామ అవయవమైన ఈ విధంగా ఆ ప్రస్తావము, ప్రతిహారము, ఈ అంశాలను ఏ విధంగా ఉపాసనా విషయాలుగా చూసామో అదే విధంగా ఈ స్తోభాక్షరాలు కూడా ఉపాసనా విషయాలు అవుతున్నాయి. రైట్. సామాన్యంగా వేదము ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం అని మీమాంస సూత్రంలో పూర్వపక్ష సూత్రం. మీమాంసలో పూర్వమీమాంసలో ఇది పూర్వపక్ష సూత్రం. ఇందులో పూర్వపక్షం ఏమంటున్నాడు? ఆమ్నాయం అంటే వేదం అంతా కూడా క్రియాపరకంగా ఉంటుంది. క్రియను తెలియజేస్తూ ఏం చేయాలి ఏం చేయొద్దు అని తెలియజేస్తూ ఉంటుంది అని. రైట్. ఎందుకంటే శబ్ద ప్రమాణం ఎప్పుడు కూడా క్రియనే తెలియజేస్తుంది అని మీమాంసకుల సిద్ధాంతం. వాక్యము ఒక క్రియను తెలియజేస్తూనే ప్రమాణం అవుతుంది, కానీ సాక్షాత్తుగా ఏదో ఒక వస్తువును తెలియజేస్తూ ప్రమాణం కాదు అని. అంటే ఉన్న విషయాన్ని తెలియజేస్తూ అది ప్రమాణం కాలేదు వాక్యము. ఎందుకంటే ఉన్న విషయాన్ని మనం తెలియజేయాలంటే ఏదైనా సరే లోకంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఉన్న విషయాల గురించే మాట్లాడుకుంటాం, మనకు తెలిసిన విషయాల గురించే మాట్లాడుకుంటాం, లేదా తెలియని విషయాల్ని అడుగుతూ తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. సో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడడానికి ముందు మన అంతఃకరణం బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ విషయం గురించి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. దాన్ని మనం వాక్యం ద్వారా అభివ్యక్తి చేస్తాం. రైట్. వాక్యము కేవలం అభివ్యక్తిని మాత్రమే చేస్తా ఉంది. రైట్. అభివ్యక్తి చేసే ముందే ఆ విషయము ఇంకొక ప్రమాణం చేత తెలిసింది కదా. తెలిసిన విషయాన్ని కదా చెప్తున్నాం. తెలిసిన విషయాన్ని చెప్తున్నామంటే తెలుసుకొని, రైట్, తెలుసుకొని ఏ విధంగా ప్రమాణం చేత, ఇతర ప్రమాణాల చేత మన కళ్ళతో చూసిన విషయాన్ని, చెవులతో విన్న విషయాన్ని, వీటినే కదా మనం చెప్పుకుంటాం. ఎప్పుడు చూడని విషయాన్ని, ఎప్పుడు వినని విషయాన్ని, ఏ విధంగా కూడా తెలియని విషయాన్ని ఎలా మాట్లాడతారు? అందుకని వాక్యం ఎప్పుడు కూడా ఏదైనా ఉన్న విషయం గురించి తెలియజేస్తూ ఉంది అంటే అది ఆల్రెడీ తెలిసిన విషయాన్నే, కాబట్టి ఇతర ప్రమాణాల చేత తెలిసిన విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వాక్యము కేవలం అనువాదం మాత్రమే చేస్తా ఉంది, కానీ ప్రమాణం కాదు. అందుకని ఇవన్నీ సిద్ధ వస్తువులు కదా. బ్రహ్మతో సహా ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో సిద్ధ వస్తువులు, ఈ సిద్ధ వస్తువుల విషయంలో వాక్యం ప్రమాణం కాదు అని వాళ్ళ సిద్ధాంతం. ఆ విధంగా సామాన్యంగా వాక్యం ఆ విధంగానే చూస్తాం మన లోకంలో. రైట్. అందుకనే నద్యాస్థిరే పంచఫలాని సంతి ఇత్యాది వాక్యాలను ప్రామాణికంగా తీసుకోం. ఆ వాక్యాలు ప్రామాణికం కాకుండా, నద్యాస్థిరే పంచఫలాని సంతి అంటే ఆ నది ఒడ్డున 5 పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాల్లో ఫలాలు ఉన్నాయి. నద్యాస్థిరే ఫలాని, ఫలాలంటే ఫలవత్ వృక్షాలు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు నిజమే, అది నదీ తీరంలో వృక్షాలు ఉన్నాయి, యథార్థమే, కానీ ప్రామాణిక వాక్యం కాదది. ఎందుకంటే చక్షురాది ఇంద్రియాల ద్వారానే తెలుస్తుంది ఆ విషయం. దానికి వాక్యం అవసరం లేదు, శబ్ద ప్రమాణం అవసరం లేదు అని. అది సిద్ధాంతం. సామాన్యంగా ప్రమాణ శాస్త్రంలో ఆ విధంగానే చూసుకుంటాం. అందుకని వేదవాక్యాలు ఈ విధంగా ఉన్న విషయాన్ని గనక, లోకంలో ఆల్రెడీ ఉన్న విషయాన్ని గనక తెలియజేస్తే ఇంకా ప్రామాణికత ఏముంది? ఇతర ప్రమాణాల ద్వారా తెలిసిన విషయాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి అవి ప్రామాణిక వాక్యాలు కావు. కాబట్టి వేదమంతా కూడా క్రియను తెలియజేస్తుంది. క్రియ ఉన్న విషయం కాదు కదా, మనం చేసిన తర్వాత సంపన్నమవుతుంది క్రియ. ఇది చెయ్యి అని చెప్తున్నప్పుడు ఆ చేసే పని ఏదైతే ఉందో చేసిన తర్వాత కదా సిద్ధమయ్యేది. చెయ్యనంత వరకు ఆ పని సాధ్యంగానే ఉంటుంది. కాబట్టి సాధ్య వస్తువుని తెలియజేస్తుంది వేదము ఈ విధంగా క్రియారూపంగా. జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత ఇత్యాది రూపంగా. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయా, జీవించినంత వరకు అగ్నిహోత్ర కర్మ, నిత్యాగ్నిహోత్రాన్ని చెయ్యాలి అని ఈ విధంగా సాధ్యాన్ని తెలియజేస్తుంది, కానీ సిద్ధ వస్తువుని కాదు అని. ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అని మీమాంసకుల
సిద్ధాంతం అది. మీమాంసకులు ఆ విధంగా పూర్వపక్షాన్ని అక్కడ చెప్పారు. ఏమని? సంపూర్ణ వేదము క్రియాపరకంగానే ఉండాలి కాబట్టి క్రియను తెలియజేయనటువంటి వాక్యాలున్నా పదాలున్నా అవన్నీ వ్యర్థం, అప్రామాణికమైపోతున్నాయి. అయితే అప్రామాణికమైపోతే వేదంలో ఒక వాక్యం కనుక అప్రామాణికమైందంటే ఆ వాక్యాన్ని దృష్టాంతంగా తీసుకొని ఇతర వాక్యాలు కూడా అప్రామాణికమే అని అనుమానం ద్వారా నిరూపించవచ్చు. ఏ గ్రంథంలో అయితే తప్పులున్నాయో, మనకు తప్పులున్నాయని తెలుస్తూ ఉందో ఆ గ్రంథంలో విశ్వాసం ఎలా కుదురుతుంది? ఏది తప్పో ఏది ఏది ఒప్పో మనకు ఎలా తెలుస్తుంది? తప్పులున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఏది తప్పు కాదో ఎలా చెప్తాం? అందుకని దాన్ని పక్కన పెట్టడమే శ్రేయస్కరం అని. అందుకని ఆ విధంగా ఈ గ్రంథంలో వేదంలో ఏదైనా ఒక అంశం అప్రామాణికమైపోతే ఇతర అంశాలన్నీ అప్రామాణికాలు అయిపోతాయి కాబట్టి ఆ అప్రామాణికతను అంగీకరించరు మీమాంసకులు. అందుకని ఏ ఏ వాక్యాలైతే క్రియాపరకంగా లేవో, క్రియను తెలియజేయడం లేదో వాటిని ఏదో విధంగా క్రియతో అన్వయం చెయ్యాలి అని. మంత్రవాక్యాలు ఉన్నాయి. మంత్రవాక్యాలు వేదంలో సంహితాభాగం మంత్రభాగంలో క్రియలు లేవు, అందులో స్థుతులు ఇత్యాదులు ఉన్నాయి. ఆ స్థుతులని కర్మలకు సంబద్ధం చేసినప్పుడు కర్మలకు ఉపయోగపడుతున్నాయి. ఆ మంత్రాల ద్వారా ఈ కర్మలను ఆచరించాలి, ఆ మంత్రాల ద్వారా ఈ విషయాలను గుర్తు చేసుకొని ఆ క్రమంగా వాటిని అనుష్ఠించాలి అని ఆ విధంగా మంత్రవాక్యాలు ప్రామాణికాలు అవుతాయి. అర్థవాద వాక్యాలు ప్రామాణికాలు అవుతాయి. ఇదే విధంగా ఈ అర్థవాద వాక్యం స్తుతిపరక వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మను స్తుతించడము, లేదా నిషేధ వాక్యం ఏదైతే నిషేధం చేస్తుందో దాన్ని నిందించడము, ఆ విధంగా స్తుతి నిందాపరకంగా ఉంటాయి అర్థవాద వాక్యాలు. ఆ విధంగా క్రియలకు అన్వయిస్తాయి. రైట్. సో అటువంటి వేదంలో స్థోభాక్షరాలు ఎలా ఉంటాయి? స్థోభ అంటున్నప్పుడు నిరర్థకం అని చెప్పుకుంటున్నాం కదా, దానికి అర్థమే లేదు. అర్థం లేకపోతే అది అప్రామాణికం అయిపోయింది, ఆ పదం వ్యర్థమైపోయింది. అందుకని దానికి సంబంధించినటువంటి ఉపాసన ఇప్పుడు. రైట్. ఇప్పుడు స్థోభాక్షరాలు ఉపాసన చెప్పినప్పుడు, శృతి ఉపాసన చెప్తున్నప్పుడు అది వ్యర్థం కాలేదు కదా, అర్థం లేదు. ఆ పదానికి స్థోభాక్షరానికి అర్థం లేదు, కానీ ప్రయోజనం లేదని చెప్పలేము. ప్రయోజనం ఉంది. ఈ విధంగా ఉపాసనాపరంగా అని. ఆ విధంగా ఈ సామ మంత్రాల్లో ఏవైతే స్థోభ అంటున్నప్పుడు వ్యర్థ పదము, వ్యర్థం అంటే నిరర్థకమైనటువంటిది. నిరర్థకము అంటే అర్థము లేనటువంటిది, దానికి ఒక అర్థం లేదు. ఇప్పుడు హా అయం వావలోకో హావుకార అని చెప్పుకున్నాము. హావుకార, హావు. ఈ హావు శబ్దానికి అర్థం ఏముంది? హావు శబ్దానికి అర్థం ఏం లేదు. అదేవిధంగా వాయుర్, హాయికార, హాయి, హావు, వీటికి అర్థం ఏం లేదు కదా. కాబట్టి అర్థం లేదు కాబట్టి నిరర్థకాలు అవుతున్నాయి. నిరర్థకాలైన అప్రామాణికాలు కావు, ఎందుకంటే ప్రయోజనం ఉంది వాటికి. ఏంటి ఆ ప్రయోజనం? ఈ విధంగా ఉపాసన చేయడం అని. ఆ విధంగా ఆ దృష్టితో కూడా చూడొచ్చు. ఈ స్తోభాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్థరహితాలైనప్పటికీ కూడా ప్రయోజనరహితాలు కావు, ఎందుకంటే ప్రయోజనం ఉంది ఉపాసనా రూపంగా వాటి ద్వారా అంటూ వాటి ప్రయోజనం చూపిస్తా ఉంది ఇక్కడ శృతి. ఏ విధంగా అయితే సామ అవయవాలు ఈ ఉద్గీత ఇత్యాది అవయవాల యందు మనం ఉద్గీత, ప్రతిహార, ప్రస్తావ, నిధన, హింకార ఇత్యాదులు ఈ 5 అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉపాసన అని చెప్పుకుంటాము. రైట్. అదే విధంగా వీటిలో కూడా, అదే విధంగా స్తోభాక్షరాల్లో కూడా అని ఇక్కడ మనం ఈ స్తోభాక్షరాల గురించి చూసాం. ఈ అయం వావలోక, ఈ లోకము, ఈ పృథివీ లోకమే హావుకారమని, వాయు హాయికారమని, చంద్రమస అథకారమని, ఆత్మా ఆ, ఆత్మేహాకార, ఆత్మ ఇహకారమని, ఈకార, అగ్ని ఈకారమని. సో అదే విధంగా ఈ లోకము హావుకారం ఎందుకు, అదేవిధంగా వాయువు హాయికారం ఏ విధంగా అని మనం భాష్యంలో కూడా చూసాం. రైట్. ఈ రథంతర సామంలో హావుకారం ప్రసిద్ధంగా తెలుస్తా ఉంది. ఆ పదం హావు అనేటువంటి ఆ పదం హావు కార అంటున్నప్పుడు కార అనేది ప్రత్యయం. రైట్. అకారము, ఇకారము, ఉకారము, కార అనేది ప్రత్యయం. అది కార అనేది అక్షరాన్ని చూపిస్తా ఉంది. హావు కారం అంటే హావు. ఈ హావు అనేటువంటి ఈ శబ్ద స్వరూపము రథంతర సామంలో కనిపిస్తా ఉంది. రథంతర సామాన్ని పృథివీతో పోల్చారు. అందుకని పృథివీ ఆ రథంతర సామంలో ప్రసిద్ధంగా ఉన్న హావుకారం అయి ఉంది అనే విధంగా. రైట్. అదేవిధంగా వామదేవ్య సామంలో హాయికారం కనిపిస్తా ఉంది. రైట్. సో ఆ వామదేవ సామము వాయు అప్
సంబంధం ప్రసిద్ధంగా ఉంది అక్కడ. వాయువుకి జలానికి సంబంధం. ఆ అంటే వాయువు జలాన్ని కీర్తించడం ఇత్యాది సంబంధం వామదేవ్య సామంలో ఉండడం, అందులోనే హాయికారం ఉండడం, అందుకని హాయికారాన్ని చంద్రుడిగా, హాయికారంలో చంద్ర దృష్టితో చూడడం, వాయువు దృష్టితో చూడడం. అదేవిధంగా చంద్రమా అథకారః అని ఈ విధంగా చంద్రమా అథకారః చంద్రదృష్ట్యా అథకారం ఉపాసీత, అథ శబ్దాన్ని చంద్రదృష్టితో ఉపాసించాలి అని ఈ విధంగా ఆ, అన్నేహి ఇదం స్థితం అన్నాత్మా చంద్ర, చంద్రుడికి అథకారానికి ఈ విధంగా అన్నము ద్వారా చంద్రుడు అన్నాత్మ, ఆ అన్నాత్మ అందులో మళ్ళీ ఆ, అథ అథ అథలో అకారం ఉంది. అకారం ఆ, అన్నములో ఉంది. అదేవిధంగా ఆ, స్థితి అన్నము ద్వారా ఈ సకల ప్రాణుల యొక్క స్థితి. అన్నేనహి ఇదం స్థితం. సో అన్నేనహి ఇదం స్థితం అంటున్నప్పుడు అన్న శబ్దము, స్థిత శబ్దము, వీటిలో ఈ విధంగా ఆ స్థితలో థకారం, సకారానికి థ అర్ధాక్షరంగా అర్ధహల్లుగా ఉంది కదా. సో ఆ విధంగా ఆ థకారము తర్వాత అకారము, ఆ విధంగా సామాన్యం చేత. అదేవిధంగా ఆత్మ ఇహకారః. సో ఆత్మశబ్దం చేత ఆత్మ ఇహకారః. ఆ, ఆ, ఆత్మ కార్యక్రమ సంఘాతాన్ని తీసుకుని దేహేంద్రియ సంఘాతం ఆత్మ, ఆత్మ అంటున్న దేహేంద్రియ సంఘాతము, అందులో ఇహకారము. ఆ, ఆత్మని ఈ శరీరాన్ని ఇహ ఇహ అని సర్వనామంతో పిలవడం. ఇహ స్తోభాక్షరం చెప్తున్నప్పుడు, ఇహ అనే స్తోభాక్షరం చెప్తున్నప్పుడు సర్వనామం కాదు అది. సర్వనామం కాకపోయినా కూడా ఆ ఇహ అని ఇంకొక సర్వనామం ఉంది. ఆ ఇహ సర్వనామం, ఇహ అంటే ఇక్కడ అని, ఇక్కడ ఉంది. దగ్గర ఉన్నటువంటి విషయాన్ని, దగ్గర ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇహ అని చెప్పుకుంటాము. శరీరం అత్యంత సమీపంగా ఉండేటువంటిది శరీరమే. రైట్. మనం ఏదైనా వస్తువుని దగ్గరగా ఉంది, దూరంగా ఉంది అంటున్నప్పుడు శరీరంతో, శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని వస్తువు దగ్గరగా ఉంది, దూరంగా ఉందని చెప్తున్నాం. రైట్. సో ఆ విధంగా అన్నిటికంటే దగ్గరగా ఉన్నటువంటిది శరీరమే. అందుకని ఇహ అంటున్నప్పుడు ఇహ 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 దేహ అని, ఇహ ఆత్మ అనే ప్రయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇహకారం కూడా, ఇహకారంలో కూడా ఇహ ఇహ శబ్ద ఇహ ధ్వని ఉంది. ఇహ సర్వనామంలో కూడా ఇహ ధ్వని ఉంది. ఈ ఇహ సర్వనామానికి దేహానికి సంబంధం ఉంది. అందుకని దేహ దృష్టి ఇహ అనే స్తోభయందు. ఆ తర్వాత అగ్ని, అగ్ని ఈకారమని. రైట్. సో అదేవిధంగా ఈ అనేటువంటి ఈ స్తోభం, ఈ అనేది ఒక స్తోభాక్షరం. ఈ స్తోభాక్షరంలో అగ్ని దృష్టి. ఆ, అదేవిధంగా రెండో మంత్రం కూడా చూసాము. ఆదిత్య ఊకార నిహవ ఏకారో విశ్వే దేవా ఔహోయికార ప్రజాపతిర్హింకార ప్రాణస్వర అన్నం యా వాగ్ విరాట్ అని ఈ విధంగా ఈ మళ్ళీ ఇవన్నీ కూడా స్తోభాక్షరాలు. ఊకారంలో ఆదిత్య దృష్టి, నిహవ అంటున్న ఆహ్వానము, ఏ కారంలో ఆహ్వానము ఏహి అని ఆహ్వానిస్తాం వ్యక్తులని. విశ్వే దేవాహ ఔహోయికార, ఔహోయి ఎందు విశ్వేదేవ దృష్టి, వైశ్వదేవ సామంలో ఈ స్తోభ కలగడం చేత విశ్వేదేవ దృష్టి ఔహోయికారంలో. ప్రజాపతిర్హింకార, హింకారము అవ్యక్త స్వరూపం అని, ఒక నిర్దిష్టమైనటువంటి స్వరూపం లేదని. అదే విధంగా ప్రజాపతి కూడా, ప్రజాపతి హిరణ్యగర్భుడు సమష్టి స్వరూపం. సమష్టి అంటేనే వ్యష్టి అంటున్నప్పుడే ఈ విధంగా విశేష ఆకృతి చెప్పుకుంటాం. సమష్టి అంటున్నప్పుడు ఈ వ్యష్టి అంతా కలబోసినట్లుగా ఉన్నదే తమ సమష్టి అని. సుషుప్తి అవస్థలో ఏ విధంగా అయితే అవ్యాకృతంగా సంపూర్ణ జగత్, ఈ జాగ్రత్త, మన జాగ్రత్త ప్రపంచము, జాగ్రత్త అనుభవాలు, స్వప్న ప్రపంచము, స్వప్నానుభవాలు, ఇవన్నీ కూడా భేదం, ఎటువంటి భేదం లేకుండా ఈ వస్తువు ఆ వస్తువుకి విభాగం, అటువంటి విభాగం ఏది కనిపించకుండా ఇది అది, ఇక్కడ అక్కడ, ఇప్పుడు అప్పుడు అనేటువంటి ఈ భేదాలు ఏవీ లేకుండా, రైట్, అన్ని కలపోసి ఒక అనభివ్యక్త స్వరూపం, ఎటువంటి అభివ్యక్తి లేనటువంటి స్వరూపమే సుషుప్తి అవస్థ. అదే విధంగా ప్రజాపతి కూడా సమష్టి స్వరూపంలో అని. ప్రజాపతిర్హింకార అని. ప్రాణస్వర, స్వరం అనేది స్తోభ. తర్వాత ఆ, ఈ ప్రాణము, ప్రాణాపాన వ్యాన ఉదాన ప్రాణం ఏదైతే ఉందో లేదా అపాన వాయువు స్వరానికి ఆధారంగా ఉంది కాబట్టి ప్రాణానికి స్వరానికి సంబంధం ఉంది. ఆ విధంగా స్వర అనేటువంటి అనేటువంటి స్తోభ.
రైట్, స్తోభయందు ప్రాణదృష్టి. రైట్. సో అన్నం యా అని, సో విధంగా అన్నేనహి ఇదం యాతి, ఈ శరీరము అన్నం చేతనే, ఈ ఈ ఈ శరీరం అన్నం చేత నడుస్తా ఉంది, ప్రాణులందరూ అన్నం చేతనే నడుస్తున్నారు. కాబట్టి యాతి, యాతిలో యా ఉంది, అందుకని ఆ యాతి గమనం దానికి హేతు అన్నం అయ్యింది. కాబట్టి యాతిలో ఉండే యకారానికి అన్నానికి ఆ విధంగా సంబంధం. ఎత్కించి సంబంధం ఇక్కడ ఈ ఉపాసనల్లో సామాన్యంగా ఎత్కించి సంబంధమే చూసుకుంటాం. ఎత్కించి సంబంధం అంటే ఏదో విధంగా సాదృశ్యం, ఆ భావన చేయడానికి శృతి చెప్తుంది కాబట్టి ఆ భావన చేయాలి. ఆ భావన చేయడానికి అనుకూలంగా బుద్ధిని ఆ భావన చేయడానికి అనుకూలంగా మలచుకోవడానికి ఒకానొక యుక్తి. ఆ యుక్తి ఏ విధంగా సాదృశ్యం, ఈ విధంగా సాదృశ్యాలు. అదేవిధంగా వాక్, వాక్ అనేటువంటి స్తోభాక్షరం, వాక్ స్తోభలో విరాట్ అని, విరాట్ అంటే విరాట్ అన్నం, దేవతా విశేషోవా. విరాట్ అంటున్నప్పుడు విరాట్ శబ్దం చేతనే ఈ సంపూర్ణ బ్రహ్మాండము అని, స్థూల ప్రపంచం, ఈ స్థూల జగత్ ఏదైతే ఉందో, స్థూల జగత్ అభిమాని పురుష, స్థూల జగత్ అభిమాని పురుషుణ్ణి విరాట్ అని. లేదా స్థూల జగత్తుని తీసుకున్నప్పుడు స్థూల జగత్ భోగ్యము, భోగ్యం కాబట్టి అన్నం అని. రైట్, సకల ప్రాణులకి భోగ్యం అదే ఈ ఈ ఈ ఈ ప్రపంచమే. కాబట్టి సకల ప్రాణుల యొక్క అన్నము విరాట్ అన్నం. వైరాజేసాంని స్తోభ దర్శనాత్, వైరాజసామంలో ఈ ఆ, వాక్ అనేటువంటి స్తోభ అక్కడ కనిపించడం చేత, వాక్ అంటున్నప్పుడు వాక్కులు పలుకులు అని కాకుండా వాక్ అనేది స్తోభాక్షరంగా తీసుకుంటున్నాం. సో ఈ విధంగా వివిధ స్తోభల యందు వివిధ ఆ, విషయాల దృష్టి, వివిధ దృష్టులతో ఆ స్తోభను ఉపాసించాలి అని. అనిరుక్త త్రయోదశ స్తోభ సంచారో, స్తోభ సంచరో హుంకార. త్రయోదశ స్తోభ, ఈ 13వ స్తోభం ఏదైతే ఉందో, హుంకార, హుంకారము, హుంకారము ఈ విధంగా అనిరుక్త, నిరుక్తి, నిరుక్తి అంటున్నప్పుడు నిర్వచనము, చక్కగా దాన్ని నిర్వచించడము, అటువంటి నిర్వచనము లేనటువంటి హుంకారము అనిరుక్త. రైట్. సో అనిరుక్త అవ్యక్తత్వాత్ ఇదం చ ఇది నిరుక్తం న శక్యతే ఇది యతో సంచరో వికల్పమాన స్వరూప ఇత్యర్థః. ఈ విధంగా ఈ 13వ స్తోభం ఏముంది, అనిరుక్త అని. అనిరుక్త అంటున్నప్పుడు ఆ అభివ్యక్తి లేనటువంటి స్వరూపము, అభివ్యక్తి లేనటువంటి స్వరూపం అంటున్నప్పుడు హుంకారం ఉచ్చరిస్తారు, ఉచ్చరిస్తున్నారు, హుంకారం స్పష్టంగా ఉచ్చరిస్తాం. సో ఇదం చ ఇది నిర్వక్తుం న శక్యతే, దీనికి అర్థం ఇది అనే అర్థం అర్థం లేదని, అర్థం లేదు కాబట్టి అనిరుక్త అని. అనిరుక్త త్రయోదశ స్తోభ సంచరో హుంకార. సంచర, సంచర వికల్ప్యమాన స్వరూప ఇత్యర్థః. ఆ సంచర దృష్టి, సంచర అంటే వికల్పమాన స్వరూపం అని కదా. వికల్పమాన స్వరూపం అంటే ఇదమిద్ధంగా ఇది ఇదే అని నిశ్చయంగా నిర్ణయించిన తర్వాత వికల్పాలు ఎలా ఉంటాయి? వికల్పం అంటే స్థానుర్వా పురుషోవా అని ఎదురుగా ఉన్న వస్తువు దాన్ని స్పష్టంగా నిర్వచించలేనప్పుడు సంశయం ఏర్పడుతా ఉంది. అది స్థాణువు అంటే ఏదో ఒక ఆ ఎండిపోయినటువంటి చెట్టు లాగా కనిపిస్తా ఉంది, లేదా పురుషుడిలాగా కూడా కొంత పురుష భావం కూడా అందులో కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది పురుషుడా లేక స్థాణువా అని ఇదమిద్దంగా నిర్ణయించలేకపోవడం, లేదా మందాంధకారంలో ఉన్న రజ్జువని గుర్తించలేక సర్పము, భూచిద్రము, జలధారను, ఈ విధంగా అనేక వికల్పాలు ఏవైతే కలుగుతున్నాయో ఆ విధంగా వికల్పమాన స్వరూపం సంచరం. ఆ సంచర అనేటువంటి భావము ఈ హుంకారం ఎందు ఆ దృష్టితో ఉపాసించడం అని. అవ్యక్తో హి అయం అతః అనిరుక్త విశేషః ఏవ ఉపాస్యః ఇతి అభిప్రాయః. రైట్. సో అవ్యక్తో హి అయం, ఈ అవ్యక్తమైనటువంటి హుంకారం అవ్యక్తమై ఉండడం చేత అనిరుక్త విశేషమేది అందులో స్పష్టంగా లేకపోవడం చేత ఈ విధంగా దాన్ని సంచర అని ఉపాసించాలి. వికల్పమాన స్వరూపము, నిర్దిష్ట స్వరూపము లేనటువంటిదిగా దాన్ని ఉపాసించాలి. రైట్.
సో ఇక్కడ దాకా ఈ మూడో మంత్రం వరకు చూసాము. సో ఈ మూడో మంత్రము ఈ విధంగా అనిరుక్త త్రయోదశ స్తోభ సంచరో హుంకార. రైట్. సో ఈ త్రయోదశ 13వ స్తోభం, 12 స్తోభాలు ఈ మొదటి 2 మంత్రాలు చెప్పుకున్న తర్వాత 13వ స్తోభం ఇది అనిరుక్త త్రయోదశ స్తోభ సంచరో హుంకార అని. ఈ విధంగా ఈ 13 స్తోభల యందు ఈ 13 విశేష దృష్టులతో ఉపాసన అని. స్తోభాక్షరోపాసన ఫలమాహ. ఇక 4వ మంత్రంలో ఈ స్తోభాక్షరోపాసన ఫలం చెప్పుతా ఉంది శృతి. దుగ్ధే స్తోభాక్షరోపాసన ఫలమాహ. దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహోన్నవానన్నాదో భవతి ఏతామేవగం సామ్నముపనిషదం వేదోపనిషదం వేద. దుగ్ధేస్మై వాగ్దోహం. అస్మై అస్మై ఉపాసకాయ, ఈ ఉపాసకుడి గురించి. దుగ్ధే దుగ్ధే అంటే పాలు పితకడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియని దుహ ధాతువుతో చెప్పుకుంటుంది. దుహ ప్రపూరణే ధాతువుతో దుగ్ధే ఏమని వాక్ వాక్ ఈ వాక్ దోహం దుగ్ధే. అస్మై దోహం దుగ్ధే. దోహం దోహం అంటే పితకబడినటువంటి అంటే సారము. అంటే సారము ఫలము, ఉపాసనా ఫలము. ఈ ఉపాసన ద్వారా ఏ ఫలమైతే లభిస్తుందో ఆ ఫలాన్ని వాక్ ఈ ఉపాసకుడికి తీసుకొస్తా ఉంది. వాక్ ఈ ఈ ఈ ఈ- ఈ స్తోభలన్నీ వాక్కులే కదా, వాటికి అర్థాలు లేకపోవచ్చు, నిరర్థకాలు అయి ఉండొచ్చు, కానీ వాక్కులే కదా. సో ఆ విధంగా ఈ ఉపాసన, ఈ వాక్ రూప ఉపాసన, ఈ ఉపాసన ఈ విధంగా వాక్ అస్మై దోహం దుగ్ధే. ఏంటా దోహం? యో వాచో దోహం. యో వాచో దోహ. వాచ దోహ. వాచ షష్ఠి కదా, వాక్కు యొక్క. ఈ వాక్కు ఈ ఉపాసన యొక్క ఫలం అదే దోహము. ఆ దోహం ఫలాన్ని అస్మై ఉపాసకాయ వాక్ దుగ్ధే, ఈ ఉపాసనే వాడికి ఫలాన్ని ఇస్తుంది. ఎవడికి? అన్నవాన్ అన్నాదో భవతి ఏతాం ఏవగం సామ్నం ఉపనిషదం వేద. ఎవడైతే ఏతాం సామ్నం, ఏతాం సామ్నాం ఉపనిషదం. ఈ సామ్నాం సామకు సంబంధించినటువంటి ఉపాసన. సామ్నాం అంటున్నప్పుడు సామకు సంబంధించినటువంటిది కదా ఇది. సామ మంత్రములో ఉన్నటువంటి స్తోభాక్షరాలు. సామ మంత్రాలు, వివిధ సామ మంత్రాలు ఉన్నాయి. ఇందులో కూడా మనము వైశ్వదేవ సామమని, రతంతర సామమని కొన్ని పేర్లు ఇక్కడ కూడా చూసాం మనం. ఆ విధంగా అనేక సామాలు, అనేక సామలలో ఉండేటువంటి స్తోభాక్షరాలు ఇవి. ఆ స్తోభాక్షరాలు కాబట్టి సామకు సంబంధించినటువంటిది. అటువంటి రహస్య ఉపనిషద్ అంటున్నప్పుడే రహస్య విద్య, ఉపనిషద్ అంటే రహస్య విద్య ఉపాసన అని. ఈ ఉపాసన సామ్నాం ఉపనిషదం, సామకు సంబంధించినటువంటి ఈ ఉపాసన. ఈ ఉపాసనను ఎవడైతే ఈ విధంగా ఏతాం ఉపనిషదం, ఈ ఉపాసనను ఏవగం ఏవం, ఈ విధంగా యో వేద, ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఉపాసిస్తున్నాడో అని. యో వేద ఉపనిషదం వేద, ఈ రహస్య విద్యను ఎవడైతే తెలుసుకుంటున్నాడో అని. ఈ విధంగా ద్వివచనం ఉపనిషదం వేద అని ద్వివచనం ఈ అధ్యాయ సమాప్తిని సూచిస్తా ఉంది. ఉపాసన సమాప్తి, ఖండ సమాప్తి, అధ్యాయ సమాప్తి కూడా ఈ విధంగా. రైట్. ఎవడైతే ఈ విధంగా ఏతాం సామ్నాం ఉపనిషదం ఏవం వేద, ఉపనిషదం వేద, వాడికి అన్నవాన్ అన్నాదో భవతి. వాడు అన్నవాన్ అన్నం కలిగినటువంటి వాడు. అన్నం కలిగినటువంటి వాడు అంటే అన్న సమృద్ధి కలిగినటువంటి వాడు. అన్నం అంటున్నప్పుడు భోగ్యము తీసుకుంటే సకల భోగ్యాలు, సకల భోగాలు అని. లేదా అన్నము సామాన్య అన్నంగా తీసుకున్నప్పుడు కూడా అన్న సమృద్ధి కలిగిన వాడు అవుతున్నాడు. కొంత అన్నం ఉన్నంత మాత్రం చేత, ఏదో ఒక ముద్ద, ఒక బిస్కెట్ లభించినంత మాత్రం చేత అన్నం లభించింది, వాడు చక్కగా తిన్నాడు అని చెప్పుకోం కదా. వాడు అన్న సమృద్ధి కలిగిన వాడు అవుతున్నాడు అనేసి. అన్నవాన్. అంతేకాకుండా అన్నాదో భవతి. రైట్. అన్నాద, అన్నం అత్తి ఇది అన్నాద, ఆ అన్నాన్ని భుజించేటువంటి వాడు అన్నాద అని. అన్నాదుడు, అన్నం అత్తి. అన్నం అత్తి అంటే అన్నం తిని దాన్ని చక్కగా ఆరగించుకొని ఆ సామర్థ్యాన్ని, శక్తిని పొందగలిగినటువంటి వాడు. అన్నవాన్ అన్నాదో భవతి. అన్నం ఉన్నా కూడా
అజీర్తి ఉన్నప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఆ విధంగా కాకుండా వీడు భోగాన్ని పొందుతాడు, భోగం కలుగుతుంది, ఆ భోగం ద్వారా సుఖాన్ని కూడా పొందుతున్నాడు అని. భోగ్య వస్తువులు లభిస్తున్నాయి, ఆ భోగ్య వస్తువుల ద్వారా సుఖం కూడా లభిస్తా ఉంది అని అన్నవాన్ అన్నాదో భవతి. రైట్. సో ఆ విధంగా ఆ వాచ, ఆ వాక్కు, ఈ స్తోభాక్షరాలే వాక్కులు. ఈ స్తోభాక్షరాలు ఏవైతే ఉపాసించబడుతున్నాయో ఆ వాక్ వాడికి, ఆ ఉపాసకుడికి వాచో దోహం, వాచో దోహ, ఈ ఉపాసనకు సంబంధించినటువంటి ఫలాన్ని చక్కగా తీసుకువస్తున్నాయి. ఇది చాందోగ్యోపనిషది ప్రథమాధ్యాయే త్రయోదశ ఖండ. ఇక్కడికి త్రయోదశ ఖండం 13వ ఖండం అవుతోంది. ప్రథమోధ్యాయ సమాప్త. ప్రథమాధ్యాయం కూడా ముగిసింది. భాష్యంలో దుగ్ధేస్మై వాగ్దోహం ఇత్యాది ఉక్తార్థం. ఈ దుగ్ధేస్మై వాగ్దోహం, ఈ పంక్తి ఏదైతే ఉందో, ఈ దుగ్ధేస్మై వాగ్దోహం అనేటువంటి పంక్తి ముందు కూడా ఈ 3వ ఖండంలోనే వచ్చింది. అక్కడ దీనికి అర్థం చెప్పబడింది అనేసి. రైట్. అస్మై, అస్మై ఉపాసకాయ, చతుర్థి విభక్తి కదా. అస్మై ఉపాసకాయ దోహం దుగ్ధే. దోహం అంటే ఫలం, ఫలాన్ని ఇవి వెతుకుతున్నాయి ఈ ఉపాసనలు, ఈ ఉపాసకుడి గురించి. ఏతాం ఏవం యథోక్త లక్షణాం సామ్నాం. ఈ లక్షణ, ఈ విధంగా ఇక్కడ ఉపదేశించబడ్డటువంటి సామోపాసన. యథోక్త లక్షణాం సామ్నాం సామావయవ స్తోభాక్షర విషయం ఉపనిషదం. ఉపనిషదం దర్శనం. దర్శనం జ్ఞానం. ఈ ఉపాసనా విషయక జ్ఞానం. ఉపాసన జ్ఞానం ఏం చేస్తారు? జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అంటున్నప్పుడు అక్కడ జ్ఞానం కలుగుతా ఉంది. ఏం జ్ఞానం కలుగుతా ఉంది? జ్యోతిష్ఠోమ యాగం అనేది స్వర్గ సాధనము అనే జ్ఞానం కలుగుతాను. అంతవరకే. జ్యోతిష్ఠోమ యాగము స్వర్గ సాధనము, స్వర్గం అనేది సాధ్యము, జ్యోతిష్ఠోమం అనేది సాధనము. ఈ సాధ్య సాధన సంబంధ జ్ఞానం మాత్రమే కలుగుతా ఉంది. స్వర్గం కలగదు ఆ జ్ఞానం చేత. జ్యోతిష్ఠోమైన స్వర్గకామ విజేత అనే జ్ఞానం చేత ఇష్ట సాధనతా జ్ఞానం కలుగుతుంది. ఇది ఇది నీ ఇష్ట వస్తువు ఏదైతే ఉందో స్వర్గము, దానికి ఇది సాధనము. పుత్రకామేష్టి, నీ ఇష్ట వస్తువు ఏదైతే ఉందో పుత్రుడు, దానికి సాధనము. రైట్. కారీరి యాగము, నీ ఇష్ట వస్తువు ఏదైతే ఉందో వర్షము, దానికి సాధనము అని. ఆ విధంగా ఇష్ట విషయక సాధన జ్ఞానం మాత్రం తెలుస్తుంది ఆ వాక్యాల చేత. ఇక్కడ కూడా అంతే విధంగా ఈ విషయాలు, ఈ వస్తు, ఈ ఈ స్తోభాక్షరంలో ఈ దృష్టి చెయ్యాలి అని. ఆ విధంగా ఈ స్తోభాక్షరంలో ఈ దృష్టి చెయ్యాలి, ఈ దృష్టితో ఈ స్తోభాక్షరాన్ని ఉపాసించినప్పుడు ఈ ఫలము అని తెలుస్తా ఉంది. కానీ దాన్ని అనుష్ఠించాలి కదా. అందుకని దర్శనం అంటున్నప్పుడు జ్ఞానము, జ్ఞానము అదే విధంగా అనుష్ఠించబడినటువంటిది అని. ఉపనిషదం దర్శనం వేదాం తస్య ఏతత్ యథోక్తం ఫలం ఇత్యర్థ. వాడికి ఈ విధంగా ఫలం లభిస్తా ఉంది. అన్నవాన్ అన్నాదో భవతి కూడా చాలా చోట్ల మనం చూసే ఉన్నాము. అందుకని దాన్ని కూడా వ్యాఖ్యానం చేయట్లేదు భాష్యకారులు. ద్విరభ్యాస అధ్యాయ పరిసమాప్త్యర్థ. ఈ ద్విరభ్యాస, రెండు పర్యాయాలు అభ్యాసం చేయడం. అభ్యాసం అంటే ఆవృత్తి. 2 పర్యాయాలు పలకడం. ఉపనిషదం వేద అని ఈ విధంగా పునరుక్తి ఏదైతే మంత్రంలో కనిపిస్తా ఉందో అది అధ్యాయ పరిసమాప్త్యర్థ. అధ్యాయం సమాప్తమైంది అని చెప్పడానికి. సామావయవ ఉపాసనా విశేష పరిసమాప్త్యర్థో వా ఇది. లేదా సామావయవ విషయ ఉపాసనా విశేష. సామ అవయవాలు, ఇప్పటిదాకా మనం సంపూర్ణ సామం యొక్క ఉపాసన చూడలే. సామ అవయవాలు ఉద్గీత అని, ప్రతిహారం అని, లేదా ఇక్కడ స్తోభాక్షరాలని, అదే ఉద్గీతలో వివిధ దృష్టులతో. సో ఆ విధంగా సామ అవయవాలు ప్రధానంగా ఉద్గీతతో పాటుగా ఇంకొన్ని అవయవాల నిందు కూడా ఉపాసన మనం చూసాము. ఆ విధంగా సామావయవాలే విషయమైనటువంటి ఈ విశేష అనేక ఉపాసనలు ఇక్కడతో సమాప్తమయ్యాయి. అంటే తర్వాత అధ్యాయంలో సంపూర్ణ సామం గురించి ఉపాసన ఉంటుంది. పంచభక్తిక సామం అని 5 అంశాల సామలో ఆ 5 అంశాల యందు 5 విశేష దృష్టులతో ఉపాసించడం. అదేవిధంగా సాప్తభక్తిక సామం అని 7 భాగాలు కలిగినటువంటి సామము. ఆ సామం యొక్క ఆ 7 అంశాలలో వివిధ దృష్టులతో ఉపాసన. ఆ విధంగా 2వ అధ్యాయం ఆరంభమవుతుంది. మొదటి అధ్యాయం ఇక్కడితో ఈ విధంగా సమాప్తమయ్యింది. సామావయవ విషయ ఉపాసనా విశేషాలు, ఉపాసనా భేదాలు ఏవైతే చెప్పదలుచుకుందో శృతి, అవన్నీ ఇక్కడితో చెప్పింది, ముగిస్తుంది అని. ఇది వా అర్థః. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీ శంకర భగవతః కృతౌ చాందోగ్యోపనిషద్ భాష్యే ప్రథమాధ్యాయే త్రయోదశ ఖండః. ఇక్కడతో త్రయోదశ ఖండము మొదటి అధ్యాయం కూడా సమాప్తమవుతుంది.
ఈ మొదటి ఖండంలో మనం అనేక అంశాలు చూసాము. మొట్టమొదట ఈ అవతరణికా భాష్యంలో, రైట్, ఈ చాందోగ్యోపనిషత్తు యొక్క అవతరణిక అంటున్నప్పుడు చాందోగ్యోపనిషత్తు ఈ బ్రాహ్మణ భాగంలో వస్తూ ఉంది. దీనికి ముందు అధ్యాయాల్లో కర్మలు ఉపాసన చెప్పబడ్డాయి. ఆ విధంగా కర్మలు ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అందులో కేవల కర్మలు, కర్మాంగ ఉపాసన సహిత కర్మలు, తర్వాత కేవల ఉపాసనలు అని ఆ విభాగం చూపిస్తూ, ఈ కేవల కర్మలు, ఉపాసనా రహిత కేవల కర్మలు దక్షిణ మార్గానికి తీసుకువెళ్తున్న వ్యక్తిని, దక్షిణ మార్గం ద్వారా ఆ వ్యక్తి కర్మఠుడు చంద్రలోకము అంటే పితృలోకాన్ని, అంటే స్వర్గలోకము, చంద్రలోకము, పితృలోకము, స్వర్గలోకము ఇవన్నీ పర్యాయవాచక పదాలు. చంద్రలోకం అంటే పితృలోకమే, అదే స్వర్గలోకం. స్వర్గలోకానికి తీసుకువెళ్తున్నాయి కేవల కర్మలు. ఆ కర్మలతో పాటు ఉపాసనలు ఎవడైతే చేస్తున్నాడో, కర్మాంగోపాసనలతో సహా కర్మలు ఎవరైతే చేస్తున్నాడో వాడికి ఉత్తర మార్గం ద్వారా దేవతాలోకాలను పొందుతున్నాడు. అదేవిధంగా కేవల ఉపాసనల ద్వారా కూడా ఉత్తర మార్గాన్ని పొందుతున్నాడు. రైట్. ఈ రెండు మార్గాలని, ఈ రెండు ఉత్తర మార్గము దక్షిణ మార్గం అని శాస్త్రాల్లో ప్రసిద్ధమైనటువంటి రెండు మార్గాలు. ఈ రెండు మార్గాలకు ఎవడైతే అధికారి, అంటే ఎవడైతే ఈ రెండు మార్గాలని పొందదగినటువంటి కర్మలు చేయటం లేదో వాడు అధర్మ కర్మలు చేయకుండా ఉండలేడు. మనిషి కర్మలు చేసే తీరుతాడు. సో కర్మలు చేస్తున్నప్పుడు ఈ దక్షిణ మార్గానికి సంబంధించినటువంటి, ఉత్తర మార్గానికి సంబంధించినటువంటి కర్మలు, రైట్, ఆ ఇష్టాపూర్త దత్త కర్మలు, ఈ కర్మలు లేనటువంటి వ్యక్తి అదో మార్గాన్ని పొందుతున్నాడు అని ఆ విధంగా మూడు మార్గాలు చూపించి, మూడు మార్గాల్లో ప్రధానంగా శాస్త్రం రెండే చర్చిస్తారు: దక్షిణ మార్గం, ఉత్తర మార్గం. ఆ మూడవది డిఫాల్ట్ అదో మార్గం. రైట్. సో ఈ రెండు కూడా సంసారం వైపే తీసుకువెళ్తున్నాయి. దక్షిణ మార్గం, ఉత్తర మార్గం కూడా సంసారం వైపే తీసుకువెళ్తున్నాయి అని, దీనికంటే అతిరిక్తంగా జ్ఞానము మోక్షహేతువు అని అవతరణిక భాషను చూస్తాం మనం. చూసిన తర్వాత ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఈ కర్మలు ఉపాసనలతో పాటుగా చేయగలిగింది కాదు. ముఖ్యంగా కర్మలతో పాటుగా చేయగలిగింది కాదు. ఇది ఈ సముచ్చయం, జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు. ఎందుకంటే రెండిటికి భేదం, స్పష్టమైనటువంటి భేదం, వైవిధ్యం ఉంది. కర్మలు భేదాన్ని ఆశ్రయించి కర్మలు చేయడం జరుగుతూ ఉంది. కర్త, కర్మ, కరణం అనేటువంటి కారకాలు కావాలి. అహం కర్త అనేటువంటి కర్తృత్వ భావన ఉండాలి. అహం భోక్త అని భోక్తృత్వ భావనతోనే వ్యక్తి చేస్తాడు. సో కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి ఉండాలి. రైట్. ఆ తర్వాత ఇదం కరణీయం, సాధ్యం, ఇది నేను పొందదగినటువంటిది, యోగ్యమైనటువంటిది అని శ్రేష్ఠ బుద్ధి పొందే విషయంలో ఉండాలి. రైట్. తర్వాత ఆ సాధనని వాడు అనుష్ఠించి ఆ ఫలాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా క్రియల కారణమైనటువంటి కారకాలు, ఆ కారకాల ద్వారా క్రియ చేసిన తర్వాత ఫలం, క్రియాకారక ఫల, కారకాలంటే యజమాని వీళ్ళందరూ కారకాలే. కారకాలు ఏ పనిలో అయితే మనకి వేటి ద్వారా అయితే ఆ పని చేయగలుగుతున్నామో అవన్నీ కారకాలు అవుతాయి. వంట చేస్తున్నప్పుడు ఆ పాత్రల నుంచి, అగ్ని నుంచి, ఆ వివిధ వస్తువులు ఏవైతే మనం దినుసులు వాడుతున్నామో అవన్నీ కూడా కారకాలు అవుతున్నాయి. రైట్. ఫలం ఆ అన్నం ఏదైతే చివరిగా ఆ వంట ఏదైతే వండబడుతా ఉందో అది ఫలం అవుతుంది. వండేవాడు యజమాని, కర్త. రైట్. ఈ విధంగా ఇవన్నీ కారకాలే. కర్త, కర్మ ఇవన్నీ కారకాలు. ఈ కారకాల ద్వారా ఆ వండడం అనేటువంటి ఒక క్రియ సంపన్నమవుతుంది. ఆ క్రియ ద్వారా ఒక ఫలం ఏర్పడుతూ ఉంది, వండిన వస్తువు అని. ఇవన్నీ మూడు భేదాలు: కారకాలు క్రియ కాదు, క్రియ ఫలం కాదు. ఈ భేదం ఉన్నప్పుడే, ఈ భేద దృష్టి ఉన్నప్పుడే కర్మ అనేది కుదురుతుంది. జ్ఞానము ఈ భేదాన్నే నిషేధిస్తా ఉంది. ఈ భేదము ఆత్మయందు కేవలం కల్పితము, ఆరోపితము, వాస్తవం కాదు అని జ్ఞానం వాటిని నిషేధిస్తా ఉంది. అటువంటి భేదాన్ని నిషేధించేటువంటి జ్ఞానానికి భేదం మీదనే ఆధారపడ్డటువంటి కర్మలకి సంధి కుదరదు, సంబంధం కుదరదు. రెండు ఒకే వ్యక్తి ఒకే కాలంలో చేయలేడు అని ఆ విధంగా జ్ఞానకర్మ సముచ్చయం నిరాకరణ, కేవల జ్ఞానాన్ని బోధించాలనే ఉద్దేశంతోనే ఉపనిషత్తు ఆరంభమవుతా ఉంది. అయినప్పటికీ కూడా ఇందులో ఉపాసనలు చెప్పబడుతున్నాయి చిత్తశుద్ధిని ఉద్దేశిస్తూ. ఉపాసనల ద్వారా చిత్తశుద్ధి ద్వారా అధికారిత్వం ద్వారా ఆత్మజ్ఞానం, తద్వారా అజ్ఞాన నాశనం, మోక్షమని ఆ విధంగా ఈ ఉపనిషత్తు ఆరంభమవుతాం. అందులో అనేక ఖండాలు, 13 ఖండాలు చూసాం. మొదటి ఖండం నుంచి కూడా అనేక ఉపాసనలు చూస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా
సామ సామగానము, ఇది ఛాందోగ్యోపనిషత్తు. ఛాందోగ్యోపనిషత్తులో ఆ, ఆ, సామవేదంలో భాగం ఇది. కాబట్టి సామ మంత్రాలు ఉన్నాయి, సామగానము. అందులో భాగమైనటువంటి ఉద్గీత, ప్రధానంగా ఉద్గీత యందు ఉపాసన. ఉద్గీత శ్రేష్టమైనటువంటి ఉద్గీత ఓంకారమే ఉద్గీత. అయితే సామాన్య ఓంకారం కాకుండా సామ సామ మంత్రంలో భాగమైనటువంటి, సామగానంలో భాగమైనటువంటి ఓంకారం, స్పెసిఫిక్ ఓంకారం, దాన్ని మనం ఉద్గీత అని చెప్పుకుంటున్నాం. ఆ ఉద్గీత యందు వివిధ దృష్టిలతో ఉపాసన. సో అక్కడ మొట్టమొదటి అధ్యాయం మనకు ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత అని ఆరంభమవుతుంది. ఓం అనేటువంటి ఒక అక్షరం, ఓమితి ఏతదక్షరం, ఈ అక్షరాన్నే మనం ఉద్గీత అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే ఓంకారం తస్య వాచక ప్రణవ అని యోగ సూత్రాల్లో ఈ ఓంకారమే పరమాత్మ యొక్క పేరు అని. తస్య వాచక ప్రణవ, ఆ విధంగా ఓంకారాన్ని ఉపాసించడం లేదు ఇక్కడ. ఉద్గీత అని సామావయవమైనటువంటి ఉద్గీత, ఆ ఉద్గీతలో అవయవం ఓంకారం. సామమంత్రాల్లో ఉద్గీత అనే ఒక భాగం ఉంది. ఆ ఉద్గీత అనే భాగము ఓంకారంతో మొదలవుతుంది. అందుకని ఉద్గీత యొక్క అవయవం ఓంకారమైంది. ఆ ఉద్గీత అవయవమైన ఓంకారాన్ని ఇక్కడ ఉద్గీతం చెప్పుకుంటున్నాం. సో ఆ విధంగా ఉద్గీత అంటే దాని అవయవమైన ఓంకారము, అది మరి సామావయవము. అటువంటి ఓంకారాన్ని ఇక్కడ అటువంటి ఓంకారాన్ని విషయంగా తీసుకొని, ఉపాస్యంగా తీసుకొని ఉపాసనలు చెప్పబడుతున్నాయి అని. రైట్. సో ఆ విధంగా ఈ ఈ ఈ ఓంకారము రసతమమని, పరార్థ్య శ్రేష్టమైనటువంటిది అని మొదటి ఉపాసన. భూతానాం పృథివీ రసః అని ఆరంభమవుతుంది. సకల ప్రాణులకి సారము పృథివీ. పృథివీ నుంచి సకల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. పృథివీ సారం ఆపహ, ఆ జలాల యొక్క సారం ఓషధులు. ఓషధుల యొక్క సారమే పురుషుడు. ఓషధి అంటున్నప్పుడు ఈ మనం తినే ఆహారం అంతా కూడా ఓషధులే అని. క్షుధ అనే రోగాన్ని తిరు ఆ, క్షుధ అనే సమా రోగానికి సమాధానంగా, రోగానికి ఔషధంగా అన్నం తింటున్నాం. కాబట్టి ఈ అన్నం, ఈ ఈ బియ్యము గోధుమలు ఇవన్నీ కూడా ఓషధులు అని. ఆ ఓషధుల యొక్క సారమే పురుషుడు, అన్న వికారం. పురుషుడు యొక్క సారము వాక్ యొక్క సారము రుక్ యొక్క సారము సామ యొక్క సారం ఉద్గీత అని. ఆ విధంగా ఉద్గీత ఎనిమిదవది శ్రేష్టమైనటువంటిది అని చూపించి, ఆ విధంగా అందులో రసతమత్వం, పరత్వం, పరార్థ్యం అంటున్నాడు పరమాత్మ యొక్క స్థానం, ఇవన్నీ ఆ ఉద్గీత యందు భావిస్తూ ఉపాసించడం. రైట్. సో ఆ విధంగా మొదటి ఖండంలో ఓంకారోపాసన చూస్తాం. అదేవిధంగా మిథున ఉపాసన. రైట్. ఆ మిథున ఉపాసన వాక్ ప్రాణాలనే మిథునం, ఋక్ సామ. ఈ వాక్కే ఋక్ అని. రైట్. ఋక్ యందు వాగ్బుద్ధి, సామ యందు ప్రాణబుద్ధి. ఈ వాక్ ప్రాణాలనేటువంటి మిథునం ఈ ఋక్ సామలే. ఎందుకంటే ఋక్లో వాక్ బుద్ధి చూస్తున్నాం కదా, అందుకని ఋక్ సామలో సంబంధం తెలుస్తానే ఉంది. సామ మంత్రాలన్నీ కూడా ఋక్ మంత్రాలను ఆశ్రయించే ఉన్నాయి. రైట్. ఆ విధంగా ఆశ్రయ భావం ఋక్ సామల్లో ఏ విధంగా ఉందో, అదే విధంగా వాక్ ప్రాణాల్లో కూడా, వాక్ కూడా ప్రాణాలను ఆశ్రయించి ఉంటుంది. ప్రాణం ద్వారానే వాక్కు పలకబడుతా ఉంది. ఆ విధంగా ఈ ఋక్సామల యొక్క ఒక మిథున జంట, దీనిని ఉపాసిస్తూ దాని ఎందుకు ఉపాసన చూశాము. ఆ ఉపాసన ద్వారా ఈ విధంగా మైథునం ద్వారా ఇక్కడ ఏవైతే ఫలాలు సుఖం కలుగుతా ఉందో, ఆ విధంగా సుఖ ప్రాప్తి ఉపాసన ద్వారా కలుగుతుంది అని. ఇక రెండవ ఖండంలో దేవాసుర యుద్ధం, దాని గురించి. దేవతలు అసురులు ఇద్దరు కూడా ప్రజాపతి సంతానం. వాళ్ళిద్దరు ఆ విధంగా ఒకనొక కాలంలో యుద్ధాన్ని చేసి, అందులో దేవతలు ఉద్గీతను ఆశ్రయించి రాక్షసులను, అసురులను జయించాలని భావిస్తున్నారు. ఆ ఉద్గీతోపాసన ద్వారా ఉద్గీతను ఆశ్రయించి దేవతలు ఆ అసురులను జయించాలనుకుంటున్నప్పుడు ఉద్గానం చేయాలి. ఆ ఉద్గానం చేయడానికి వివిధ ఇంద్రియాలను ఆశ్రయించి, రైట్, ఈ నాసికా ఇత్యాది ఇంద్రియాలను ఆశ్రయించి, వాటి ద్వారా దేవతలను గెలవలేక చివరికి ప్రాణాన్ని ఆశ్రయించి, ప్రాణం ద్వారా ఉద్గానం చేస్తూ ప్రాణాభిమాని దేవత ప్రాణం లేదా ప్రాణమే ఉద్గీత యొక్క దేవత, ప్రాణమే సకలేంద్రియాల్లో శ్రేష్టము అని చెప్తూ అక్కడ రెండవ ఖండంలో ఉపాసన. సకల అన్ని ఇంద్రియాలకు కూడా ఆధారభూతంగా ఉండేది ప్రాణము.
మిగిలిన ఇంద్రియాలని, చక్షురాది ఇంద్రియాలన్నీ కూడా విశేష వ్యాపారాన్ని కలిగి ఉండి, ఆ విశేష వ్యాపారంలో అభిమానాన్ని కలిగి ఉండి, ఆ అభిమానం ద్వారా దోషాన్ని పొందుతున్నాయి. రైట్. సో ఈ ఈ ఘ్రాణేంద్రియం ఏదైతే ఉందో, సురభి, సుగంధం, సుగంధం ఆ సుగంధాన్ని గ్రహించడం అనేటువంటి గుణం, దాని స్వభావం ఉంది, సుగంధాన్ని గ్రహించడం. ఆ ఆ ఆ- ఆ క్రియ ఎందు దానికి అభిమానం. ఆ అభిమానాన్ని గుర్తించి ఈ అసురులు దుర్గంధాన్ని కూడా గ్రహించేటువంటి ఒక దోషాన్ని కలగజేస్తున్నారు ఘ్రాణేంద్రియానికి. విశేష వస్తువుతో సంబంధం ఉండడం చేత ఆ విశేష వస్తువులో దోషయుక్తమైనటువంటి వస్తువుని కూడా చేర్చి అందులో ఒక దోషాన్ని కలిగిస్తున్నారు. కానీ ప్రాణానికి అటువంటి విశేష వ్యాపారం ఏమీ లేదు. సకలేంద్రియాల్లో ఉండే సామాన్య వ్యాపారమే గాని విశేష వ్యాపారం గాని ఒక విశేష అభిమానం గాని లేదు. అందుకని ప్రాణంలో వాళ్ళు ఆ అసురులు దోషాన్ని కలిగించలేకపోయారు అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రాణం ప్రాణం ఎందు ప్రాణ దృష్టి, ఉద్గీత ఎందు ప్రాణ దృష్టితో ఉపాసన రెండవ రెండవ ఖండంలో చూస్తున్నాము. అదేవిధంగా మూడో ఖండంలో కూడా అధిదైవ అథాధిదైవతం అంటూ ఆదిత్యుడి ఎందు ఉద్గీత దృష్టి. ఏ విధంగా అయితే ఆదిత్యుడు ఉదయాన్నే ఈ విధంగా సకల ప్రాణులకి వ్యవహారానికి అనుకూలంగా ఉంటున్నాడు, ఉద్గానం చేస్తున్నట్లుగా సకల ప్రాణులు వాళ్ళ వాళ్ళ కర్మలు కర్మలను చేయడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, కర్మ ఫలాలు పొందడానికి కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ విధంగా ఆ సూర్యుడు ఉద్గానం చేస్తున్నట్లుగా ఆకాశంలో ఆ తూర్పు దిశ నుంచి ఆ విధంగా వెళుతూ ఉద్గానం చేస్తున్నట్లుగా అంటూ ఆదిత్య దృష్టితో ఉద్గీతను ఉపాసించడం, అది మూడో ఖండంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఆ మూడో ఖండంలోనే మళ్ళీ ఉద్గీత అక్షరోపాసనం. ఉద్గీతలో ఉత్ గీ థ, ఉత్ గీ థ అనే మూడు మూడు అక్షరాలు, మూడు సిలబల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉత్ అని ప్రాణ ఉత్ యందు ప్రాణ దృష్టి. రైట్. ప్రాణేన ఉత్తిష్టతి, ప్రాణేన ఉత్తిష్టతి, ప్రాణం చేతనే ప్రజలందరూ వ్యవహారాన్ని చేయగలుగుతున్నారు. ప్రాణేన ఉత్తిష్టతి ఉత్తిష్ట అనేటువంటి కర్మలో ఉత్ ఏదైతే ఉందో, ఆ ఉద్గానంలో ఉద్గీతలో ఉత్ అనే శబ్దం ఏదైతే ఉందో ఈ సామ్యం చేత ఉద్ ఉత్ ప్రాణమని, ఉత్ ఎందు ప్రాణ దృష్టి. అదేవిధంగా గీహి వాక్, గీహి అంటేనే వాక్కులని, పలుకులు, పలుకులకి గీ అని కూడా పేరు. ఆ విధంగా గీ ఉద్గీతలో గీ అనే భాగంలో వాక్ దృష్టి. ఆ తర్వాత ఉద్గీతం, థం ఏదైతే ఉందో అన్నేన ఇదం సర్వం స్థితం, ఇదంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా అన్నంలోనే స్థిరమయ్యింది. అన్నం చేతనే ఒక స్థితిని, స్థాయి భావాన్ని పొందుతున్నాయి. కాబట్టి ఉద్గీతలో థ ఏదైతే ఉందో అన్నంలో స్థితం, అన్నేన స్థితం అంటున్నప్పుడు థ ఏదైతే ఉందో ఆ సామ్యం చేత థం అంటున్నప్పుడు అన్న దృష్టి. అదేవిధంగా ప్రాణ దృష్టి, వాగ్ దృష్టి, అన్న దృష్టి. ఉద్గీత అనే పదం, ఆ పదంలో మూడు అక్షరాలు, ఆ అక్షరాల్లో ఈ విధంగా ప్రాణ దృష్టి, వాగ్ దృష్టి, అన్న దృష్టితో ఉపాసించడం. ఆ తర్వాత నాలుగో ఖండంలో కూడా ఈ విధంగా దేవావై మృత్యోర్బిభ్యత అంటూ ఆరంభమవుతా ఉంది. దేవావై మృత్యోర్బిభ్యత, దేవతలు మృత్యువు నుంచి తమను తాము కాపాడుకోవాలని. దేవతలు కర్మ చేస్తూ కర్మఫలాలను పొందడానికి దక్షిణ మార్గంలో ఈ స్వర్గాది లోకాలకు ఉత్తర మార్గం చేత దేవతా స్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళు. సో దేవతలు కూడా పూర్వకల్పంలో, పూర్వజన్మలో ఈ మనుష్యులుగా కర్మటులుగా ఉంటూ కర్మ ద్వారా ఆయా ఫలాన్ని పొందుతున్నారు. అయితే కర్మ ఫలాలు అనిత్యాలని తెలుసు మనకు. శృతి సర్వత్రా కర్మ ఫలాలు అనిత్యాలని చెప్తా ఉంది. సో అనిత్యమైనటువంటి ఫలాన్ని పొందినటువంటి వాళ్ళు మృత్యువుని అవశ్యంగా పొందే తీరుతారు. ఆ మృత్యువుని ఆ మృత్యువుని దాటడానికి వాళ్ళు మంత్రాలను ఆశ్రయిస్తున్నారు. మంత్రాలు అంటే మళ్ళీ కర్మలను ఆశ్రయిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే నీళ్ళలో చేపలు స్పష్టంగా కనిపిస్తున్నాయో, నీళ్లు అనేటువంటి ఆవరణం ఉన్నా కూడా, చేపలు నీళ్ళలో ఉన్నాయి, దాక్కొని ఉన్నాయి, ఉన్నా కూడా నీళ్ళు అనే ఆవరణం ఉన్నా కూడా కనిపిస్తున్నట్లుగా మృత్యు దృష్టికి వీళ్ళు విషయాలే అయి ఉన్నారు కర్మలను చేస్తూ కూడా. అందుకని వాళ్ళు ఉద్గీతను ఆశ్రయించారు. ఉద్గీతోపాసన ద్వారా ఉత్తర మార్గం చేత దీర్ఘకాలం ఉండేటువంటి లోకాలని పొందుతారు అని ఆ విధంగా మృత్యువుని జయించారు ఈ ఉపాసన చేత అని మళ్ళీ ఆ విధంగా అక్కడ మళ్ళీ ఉపాసన.
రైట్. సో ఉద్గీత ఎందు అమృతం, అభయం, అక్షరం అని ఉద్గీత అమృతం అంటే అమృతత్వ సాధనం. అమృతత్వ సాధనం అంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ దీర్ఘకాలం అంటే ఈ దక్షిణ మార్గం చేత పొందేటువంటి లోకాలు, కర్మల చేత పొందేటువంటి లోకాల కంటే కూడా దీర్ఘకాలికమైనటువంటి లోకాలు కలుగుతున్నాయి కాబట్టి అమృతమని. అభయం, ఆ మృత్యు భయాన్ని పోగొడుతా ఉంది కాబట్టి. అంతకుముందు కూడా రెండవ ఖండంలో కూడా చూసాం మనం, దేవాసుర సంగ్రామ సందర్భంలో కూడా దేవతలు ఉద్గీతను ఆశ్రయించి గెలిచారు కాబట్టి అభయ హేతు అని. అదేవిధంగా అక్షరం నక్షరతి, ఇది అక్షరం నాశనం లేనటువంటిది అనేటువంటి దృష్టితో ఉద్గీతోపాసన నాలుగో ఖండంలో. అదేవిధంగా ఐదవ ఖండంలో కూడా సూర్య దృష్టితో ఉపాసన చేయడం ఉద్గీత, ఆదిత్య దృష్టితో ఉద్గీత ఉపాసన అని ముందు చూసాము. అలా కాకుండా ఆదిత్య రశ్ముల దృష్టి ఉద్గీత ఎందు, ఉద్గీత ఎందు ఆదిత్య రశ్ములు అనేటువంటి దృష్టితో ఉపాసిస్తున్నప్పుడు అనేక పుత్ర ప్రాప్తి అనేటువంటి ఫలం కలగడం. అంటే ఒక్కడైనటువంటి సూర్య దృష్టితో ఉపాసిస్తున్నప్పుడు ఒక సంతానం కలగడం, అనేక రశ్ములు అనేటువంటి దృష్టితో చూస్తున్నప్పుడు అనేక అనేక సంతానం అనేటువంటి బహుఫలాలు కలగడం అనేటువంటి ఉపాసన అక్కడ మళ్ళీ ఉద్గీత ఎందు చూస్తుంది. ఇవన్నీ కూడా వివిధ ఉపాసనలు ఉద్గీత ఎందు. ఇక మళ్ళీ ఆదిభౌతిక దృష్టితో ఉపాసన ఆరో ఖండంలో పృథివీ ఎందు రుక్ ఎందు పృథివీ దృష్టి, సామ ఎందు అగ్ని దృష్టి, అదేవిధంగా రుక్ ఎందు అంతరిక్ష దృష్టి, సామ ఎందు వాయు దృష్టి. ఈ విధంగా రుక్ ఎందు పృథివీ, అంతరిక్ష, ద్యౌ, నక్షత్ర ఈ ఈ ఈ ఈ దృష్టులతో రుక్ ఉపాసించడం, సామను కూడా అగ్ని, వాయు, ఆదిత్య, చంద్రమ ఇత్యాది దృష్టులతో ఉపాసించడం. అక్కడ ఆ విధంగా మళ్ళీ ఆది భౌతిక ఆది దైవిక ఉపాసన చూస్తున్నాం అక్కడ. సో అగ్ని పృథివీని ఆశ్రయించుకొని ఉంటుంది. ఋకు కూడా సామ ఋకును ఆశ్రయించి ఉంటుంది. ఆ విధంగా పృథివీ ఏదైతే ఉందో అదే సా అని, అగ్ని ఏదైతే ఉందో అది అమ అని. సామ అక్షర సామలో ఏ విధంగా అయితే ఉద్గీతలో ఉత్ గీ థ అనే అక్షరాలు ఉపాసన చూస్తున్నామో, అదేవిధంగా సామలో సా సా ఎందు పృథివీ దృష్టి, అమ ఎందు అగ్ని దృష్టి. ఈ అగ్ని పృథివీని ఆశ్రయించుకొని ఉంది. సో ఆ విధంగా వాటిలో ఏకత్వం, సంబంధం రెండు కలిపి సామ అవుతున్నాయి. రెండు కూడా సామలో భాగాలుగా. ఆ విధంగా సామ ఎందు సర్వవ్యాపకత్వం, అగ్ని పృథివీ, అగ్ని పృథివీ ఏవైతే ఉన్నాయి రెండు కూడా సామలో ఉంటున్నాయి, సామలోనే భాగమై ఉన్నాయి. అంతరిక్షం వాయు ఈ రెండు కూడా మళ్ళీ సామలో భాగాలు అయిపోతున్నాయి. ద్యౌ చంద్రమ, ద్యౌ ఆదిత్య, ద్యులోకము ఆదిత్యుడు ఇవి కూడా మళ్ళీ సామలో భాగాలు అయిపోతున్నాయని. ఆ విధంగా సర్వం సర్వాన్ని ఈ సామయందు ఆరోపించి ఉపాసించడం. మళ్ళీ ఆ విధంగా సామావయవాలు అవయవమే కదా. ఉద్గీత ఏ విధంగా అయితే సామావయవమో, సామ శబ్దంలో సా అనే అక్షరము, అమ అనే అక్షరం ఈ రెండు సిలబల్స్ ఇవి కూడా అవయవాలు అవుతాయి. మనం 13వ ఖండంలో చూసాము స్తోభాక్షరాలు సామావయవాలు. ఆ విధంగా ఉద్గీత సామావయవము, ఉద్గీతలో ఉండే అవయవాలు ఉద్గీత అవి కూడా సామావయవాలే. అదేవిధంగా సామలో ఉండే అమ్మ కూడా సామావయవాలే. ఈ విధంగా వివిధ వివిధ రకాలైనటువంటి సామావయవాలు వాటి యందు ఈ విధంగా వివిధ వివిధ రూపాలతో ఉపాసన. మళ్ళీ 7వ ఖండంలో కూడా ఏ విధంగా అయితే అధ్యాత్మంగా పృథివీ, అంతరిక్ష ఇత్యాది దృష్టులు చూస్తున్నామో, అదేవిధంగా అధ్యాత్మంలో కూడా ఋక్ యందు వాక్, చక్షు ఇత్యాది దృష్టి. అదేవిధంగా సామయందు ఘ్రాణ, ఆత్మ, ఘ్రాణేంద్రియము. సో ఆత్మ అంటే ఛాయారూపం. చక్షువులో ఛాయ ఈ ఏ వివిధ వస్తువులు మనం చూస్తున్నామో వాటి ప్రతిబింబం కళ్ళలో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం ఆత్మ అని. రైట్. అదేవిధంగా ద్యౌ ఆదిత్య, నక్షత్ర, చంద్రమ ఇత్యాది దృష్టులు రుక్సామలలో ఆ విధంగా ఏడవ ఖండంలో కూడా చూస్తున్నాం. సో మళ్ళీ ఇక 8వ ఖండంలో కూడా ఈ శిలక, శాలావత్య ఇత్యాది ఈ ముగ్గురు శిలక, శాలావత్య, చైకతాయన దాల్భ్య, ప్రవాహన జైవలి అని ఈ ముగ్గురు కూడా
సామ ఈ సామోపాసన, ఈ ఉద్గీతోపాసన, ఉద్గీతోపాసనలో కుశలురు అని, అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ విచారం చేస్తూ ఈ సామ యొక్క ఆశ్రయం, సామ యొక్క ప్రతిష్ఠ ఏంటి అని విచారించి, సామ యొక్క ప్రతిష్ఠ ద్యులోకమని, ద్యులోకం కంటే కూడా ద్యులోకానికి కూడా ఆశ్రయం ఇహలోకం ఈ లోకమని, ద్యులోకానికి ఈ లోకానికి ఈ రెండింటికి కూడా ఆశ్రయము ఆ, రెండింటికి కూడా ఆశ్రయము ఆకాశమని, ఆకాశం అంటే పరమాత్మ స్వరూపం అని, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే, పరమాత్మయే వీటన్నిటికీ ఆశ్రయము అని, ఆ విధంగా అక్కడ ఈ సామ యొక్క ప్రతిష్ఠ, సామ యొక్క ప్రతిష్టను తెలుసుకుంటూ, సామ యొక్క ప్రతిష్ట గురించి ఉపాసన. ఓకే. చివరికి ఆకాశం, ఆకాశం అంటున్నప్పుడు ఆకాశ స్థల్లింగాత్ అని, ఆకాశ శబ్దం పరమాత్మ వాచకం, రైట్. ఆకాశో వై ఆకాశాత్మా, ఆకాశో వై నామ, ఆకాశో వై నామరూపో వ్యాకరవాణి అని, ఆకాశాత్మక ఆత్మ ఆకాశ స్వరూపమే. ఆ ఆకాశము సర్వవ్యాపకంగా ఉంటుంది. ఆ వ్యాపకత్వాన్ని తీసుకొని, ఆ వ్యాపకత్వం అనేటువంటి గుణం చేత పరమాత్మకు పోలికగా చెప్పుకుంటాము ఈ ఆకాశాన్ని, రైట్. సో ఈ జగత్తులో పరమాత్మతో పోల్చదగినటువంటి ఇంకొక వస్తువు ఏదైనా ఉందా అంటే ఆకాశమే ముందు గుర్తు రావాలి, వ్యాపకం కాబట్టి. వ్యాపకము, నిరవయవము, నిర్వికారము, నిష్క్రియాత్మకము, ఇవన్నీ గుణాలు ఉన్నాయి. అశబ్దమస్పర్శం అరూపమవ్యయం అంటున్నప్పుడు శబ్దం, ఆ శబ్ద గుణకం ఆకాశం అన్న నైయాయికులు, శబ్దం ఆకాశ గుణమైనప్పటికీ కూడా రూపరస గంధాలు అనేటువంటి గుణాలు లేనటువంటిది, పృథివీ జల తేజో వాయువుల కంటే సూక్ష్మమైనటువంటిది. ఆ విధంగా సూక్ష్మము, వ్యాపకము, నిర్వికారము, నిష్క్రియాత్మకము, నిరవయవము, వికారం లేదు. వికారం లేదంటున్నప్పుడు వేదాంతంలో యద్యపి ఆకాశాన్ని ఉత్పత్తి చెప్పుకుంటాం, తస్మాత్ వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత అని, కానీ లోక దృష్టితో చూస్తున్నాం. లేదా నైయాయికులు ఉండనే ఉన్నారు. నైయాయికుల సిద్ధాంతంలో కూడా ఆకాశం నిత్యమని, ఆ విధంగా అనేక ధర్మాలు పరమాత్మకు దగ్గరగా అనేక ధర్మాలు పోలి ఉంది. అందుకని ఆకాశ దృష్టితో పరమాత్మను, ఆకాశంతో పరమాత్మను పోల్చడం. అందుకని ఇక్కడ కూడా సామకు ఆకాశమే ఆశ్రయము, ప్రతిష్ట, చివరి ఆశ్రయం, చివరి ఆశ్రయం పరమాత్మ స్వరూపమే, ఆకాశమే పరమాత్మ స్వరూపమే అని చెప్పడం. సో అదే విధంగా ఇక 9వ ఖండంలో మనం ఆ, ఉషస్థ చాక్రాయణ, ఉషస్థ చాక్రాయణుడి యొక్క ఆఖ్యాయిక చూశాం. ఉషస్థ చాక్రాయణుడు ఆ విధంగా ఆ యాగం జరుగుతున్నటువంటి దేశానికి వెళ్ళి అక్కడ ఈ ప్రతిహర్త, ఉద్గాత, ప్రస్తోత వీళ్ళని ఆక్షేపిస్తున్నాడు. మీరు ఏ ప్రస్తావన అయితే చేస్తున్నారో, ఏ ప్రతిహారాన్ని అయితే పాడుతున్నారో, ఏ ఉద్గానాన్ని అయితే పాడుతున్నారో, వాటికి అధిష్టాన దేవత, వాటికి సంబంధించినటువంటి దేవత యొక్క జ్ఞానం కలిగి చేస్తున్నారా? ఆ దేవత ఎవరు అని, రైట్. ఆ విధంగా ఆ దేవతా జ్ఞానం లేకుండా, ఆ దేవతా జ్ఞానం ఉన్నవాడి సన్నిధిలో ఆ కర్మలు చేయరాదు అని, ఆ దేవతా జ్ఞానం లేనివాడి, సన్నిధిలో కర్మలు చేయొచ్చు. ఎందుకంటే కర్మలు ఎలా చేయాలనేది వాళ్ళకి తెలుసు. కర్మలు ఎలా చేయాలని తెలిసినప్పటికీ కర్మాంగభూతమైనటువంటి దేవతా జ్ఞానం లేదు, అంతేగాని కర్మలు ఏ విధంగా చేయాలనే విషయం తెలుసుకునే ఉన్నారు కాబట్టి కర్మలు చేయొచ్చు. ఈయన సన్నిధిలో చేయకూడదు అనేటువంటి ఒక విషయం అక్కడ మనకు ఆ ఉపాసన ద్వారా మళ్ళీ తెలియజేయబడుతూ ఉంది. ఆ విధంగా 10వ ఖండంలోను 11వ ఖండంలో కూడా ఆయన ఉషత చాక్రాయనుడి యొక్క ఆఖ్యాయిక. ఆ తర్వాత 12వ ఖండంలో ఈ శవ్వ ఉద్గీత, ఆ శునకాలు ఏవైతే ఉన్నాయో ఆ శునకాలు ఉద్గానాన్ని చేయడం. ఈ బకదాల్బిడు అనేటువంటి వ్యక్తి స్వాధ్యాయం చేస్తుండగా ఆయన స్వాధ్యాయానికి సంతోషించినటువంటి ఋషులు, దేవతలు, ఆ విధంగా
ఆ శునకాల రూపంలో ప్రత్యక్షమయ్యి ఆయనకు ఆ ఉద్గానాన్ని శవ ఉద్గీతను ఉపదేశించారు. ఆ ఆ శునకాలన్నీ కూడా ఆ విధంగా హీంకారాన్ని చేస్తూ అన్నాన్ని పొందాయి. అదేవిధంగా ఆ ఆ ఉషస్థ చక్రాయనుడు ఆఖ్యాయికలో ఉషస్థ చక్రాయనుడు ఒక దుర్భిక్షం కలిగినటువంటి దేశానికి సంబంధించి ఉన్నాడు. ఆయన ఉన్న దేశంలో దుర్భిక్షం ఏర్పడింది, కరువు ఏర్పడింది. ఆ విధంగా అటువంటి దుర్భిక్షాన్ని నుంచి కాపాడేటువంటి ఉపాసనగా ఈ ఉపాసన ఇక్కడ పరిచయం చేస్తా ఉంది శృతి. ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ఈ కుక్కలన్నీ ఏవైతే ఆ తెల్ల కుక్కను అనుసరిస్తూ ఉద్గానాన్ని హింకారాన్ని చేస్తున్నాయో ఇవి ప్రాణదేవతలు, ప్రాణాభిమాన దేవతలు, ఇంద్రియాభిమాన దేవతలు అందరూ హిరణ్య గర్భుణ్ణి స్తుతిస్తూ హిరణ్య గర్భుణ్ణి అన్నాన్ని కోరినట్లుగా సృష్టి ఆదిలో సృష్టి ఆదిలో ఈ దేవతలను సృష్టించిన తర్వాత దేవతలకు అసనాయా పిపాసే అంటూ ఈ ఆకలి దప్పికలను కలిగించాడు హిరణ్య గర్భుడు. ఆకలి దప్పికలు కలిగినటువంటి దేవతలు ఇంద్రియాలు ఇంద్రియాభిమాని దేవతలు వీళ్ళందరూ కదా. ఇంద్రియాభిమాని దేవతలు ఇంద్రియ వ్యవహారాన్ని చేసేటువంటి వాళ్ళు విషయం లేకుండా ఏం చేస్తారు? చక్షురింద్రియ అభిమాని దేవత ఉన్నప్పటికీ కూడా చక్షురింద్రియానికి సంబంధించినటువంటి రూపం లేకపోతే ఆ చక్షురింద్రియం ఎలా వ్యవహరిస్తుంది? చక్షురింద్రియం ఉంది అని ఎలా చెప్పగలరు? చక్షురింద్రియం యొక్క నిరూపణనే ఆ రూపం ద్వారానే నిరూపిస్తుంది. రూపాన్ని చూస్తున్నాం కాబట్టే చక్షురింద్రియం ఉందని తెలుస్తాం. చక్షురేంద్రియం ఉంది కాబట్టి రూపం తెలుస్తా ఉంది, రూపం తెలుస్తా ఉంది కాబట్టి చక్షురేంద్రియం ఉందని తెలుస్తాం. ఈ రెండు కూడా అన్యోన్యాశ్రయాలుగానే ఉంటాయి. చక్షురేంద్రియం ద్వారా రూపసిద్ధి, రూపం ద్వారా చక్షురేంద్రియం యొక్క నిరూపణం అని. ఆ విధంగా ఈ ఇంద్రియాభిమాని దేవతలను సృష్టించిన తర్వాత ఆ ఇంద్రియ విషయాలు లేకుంటే ఎలా? అందుకని ఆ ఇంద్రియాభిమాని దేవతలందరూ కూడా ఆ హిరణ్య గర్భుణ్ణి అన్నాన్ని కోరారు. రైట్. సో ఆ అన్నాన్ని ఆయన సృష్టించాడు సృష్టి ఆదిలో. ఆ విధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఈ దుర్భిక్ష స్థితిలో ఆ కుక్కలన్నీ కూడా ఆ తెల్ల కుక్కను ఆశ్రయించి ఉద్గానం ద్వారా అన్నాన్ని పొందాయని. సో ఆ విధంగా ఇక్కడ మళ్ళీ సామ ఉద్గీత ఉపాసన. రైట్. ఇంకా 13వ అధ్యాయంలో మళ్ళీ ఈ విధంగా స్తోభాక్షరాల ఉపాసన. ఈ విధంగా వివిధ అంశాలు, అనేక అంశాలు ఇక్కడ సామ అవయవాలకు సంబంధించినటువంటి విశేష ఉపాసనలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అని. అదే చివరి పంక్తిలో భాష్యకారులు ద్విరభ్యాస అధ్యాయ పరిసమాప్త్యర్థ సామావయవ విషయోపాసన విశేష పరిసమాప్త్యర్థో వా. రైట్. సో ఈ ద్విరభ్యాసము ఈ అధ్యాయం సమాప్తమైందని చెప్పడం ఒక తాత్పర్యము. రెండవ తాత్పర్యము సామావయవ విషయ ఉపాసనలు, సామావయవాలకు సంబంధించినటువంటి విశేష ఉపాసనలు, భిన్న భిన్న ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం పరిసమాప్తమయ్యింది అని చెప్తూ ఇక్కడ ద్విరభ్యాసం. ఈ విధంగా ప్రథమోధ్యాయ సమాప్త. తర్వాత మనం రెండో అధ్యాయం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం